ఆయన ఆ సెలవిచ్చిన మాటను ఆయన నా జీవితంలో కూడా నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. ఆ వంశంలో నుండే పరిశుద్ధుడును నీ కొరకు నా కొరకు నా పాప నిమిత్తమై ఒక పరిశుద్ధ శక్తిని ఆ వంశంలో నుండే నీ కొరకు నా కొరకు కూడా జన్మింపచేశారు. ఈ దినము కూడా నీ దేవుడు ఎవరయ్యా అంటే కనుక అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పేసి ఈ దినం వరకు కూడా నేను పలుకుతున్నావు అంటే కనుక ఆ దినాన్ని దేవాతు దేవుడు చేసిన వాగ్దానము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తెలియజేస్తూ ఉంటున్నారు, ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే మన చదువుకున్న మాటల్లో చూడండి, ఆయన మన పితరులను కరుణించుటకును, మన పితరులను ఏం చేస్తున్నాడు ఆయన? కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును. ఎవరు ఇప్పుడు అబ్రహాము గారు జ్ఞాపకం చేసుకోవాలా? వారి బిడ్డలుగా కొనసాగుతున్న దేవుని బిడ్డలుగా ఉన్న దేవుని సంఘంలో చేర్చబడిన మనము జ్ఞాపకము చేసుకోవాలా? మనందరము కూడా ఆ పరిశుద్ధ నామాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆ పరిశుద్ధ ఆత్మ నాకు తోడుగా ఉందనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. పరిశుద్ధ సన్నిధి అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. పరిశుద్ధుల సహవాసము అనేది మనం జ్ఞాపకము చేసుకోవాలి. కొద్ది క్షణాల్లో దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తాకేటప్పుడు ఇది పరిశుద్ధ రక్తము, పరిశుద్ధ శరీరం అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకోమని తెలియజేస్తున్నది మనకే. ఎందుకు గురించి అంటే ఎక్కువగా మర్చేవారము మనమే, నిర్లక్ష్యం చేసేవారము మనమే. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్, వీఆర్ గుడ్, నాట్ గుడ్ అంట ఇంగ్లీష్ మాస్టర్ చెప్తున్నారు మాకు. దేవుని సన్నిధానంలో ఉన్న మనందరము ప్రియమైన దేవుని వర్లారా, మనము తొలగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం పడిపోవడానికి అవకాశాలు ఇంకా మితముగా ఉన్నాయి. మనల్ని పాడు చేయవారు అనేక మంది ఉంటారు, కానీ దేవుని సన్నిధికి నడిపించేవారు చాలా కొదువుగా ఉంటారు. కోత విస్తారముగా ఉన్నది, కోయవారు కొదువుగా ఉన్నారు. దేవుణ్ణి ఎరిగి ఉన్న మనము ఆ పరిశుద్ధ దేవుడు సెలవిచ్చిన మాటను నెరవేర్పుగా ఉండడానికి, ఆ నెరవేర్పు కొరకు ఆ పరిశుద్ధ ఆత్మను వేడుకొనడానికి అనేకమైన పర్యాయాలు మనకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కొన్ని ప్రార్థనా మందిరాల్లో మీరు ఆలోచన చేసినట్లయితే కనుక వారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారో వారికి తెలియకుండా ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి ఒక సహోదరుడు మన బుధవారం మాకు తెలియజేశారు. మేమేం చేస్తున్నామో మాకు అర్థం కావటం లేదు. మేము వెళ్తున్నామో వచ్చేస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్పింది ఎవరో బయట వారు చెప్పింది అయితే మనము ఓకే ఎవరో చెప్పారని చెప్పేసి అనుకోవచ్చు. మొన్నటి బుధవారపు ఆ రోజుని అల్కుస్ సహవాసంలో ఒక పాకిస్తానీ బ్రదర్ వచ్చారు. ఆత్మ నడిపింపంటే మీకు తెలియజేస్తున్నాను ఒక మాట. ఆ సహోదరుడు వచ్చి ఆయన సాక్ష్యాన్ని తెలియజెప్పే ముందు మా అందరితో ఏకమయ్యారు. ఆయన అంటున్నారు, మేము కూడా కూర్చోవచ్చా? దయచేసి కూర్చోండి బ్రదర్. వారు గతించిన ఆదివారమే వారితో పాటు ఇంకొక ఆయన ఉన్నారు, వారిద్దరూ కలుసుకున్నారు, రాబర్ట్ గారును ఆయనను కలుసుకుని బుధవారము వారింటికి విందుకు పిలిచారు. అక్కడ మనం ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నారు. ఈలోగా ఈ ప్రార్థనా గుంపు కనిపించింది వారికి. ఈ ప్రార్థనా గుంపు దగ్గరికి వచ్చారు. మేము మాట్లాడుకునే మాటలు వారికి అర్థం కావడం లేదు. అయినప్పటికీ కూడా వారు ఏకీభవించారు. ఎందుకు? దేవుని బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. వారు పంచుకుంటున్నారు అన్నమాట. అయ్యా, నేను మా యొక్క ప్రార్థనా సమయానికి మసీదుకి వెళ్ళేవాడిని, అక్కడ నమాజ్ చదివేవాడిని వచ్చేవాడిని. కానీ ఆ నమాజులో ఏముందని చెప్పేసి ఎవరైనా అడిగితే దాన్ని చెప్పడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు. ఆయన ఆ విధంగా చెప్తున్నాడు. అయ్యో, నా అన్న రక్షింపబడ్డాడు, నా అన్న దేవుని తెలుసుకున్నాడు. ఇప్పుడు ముస్లిం కంట్రీస్లో నా అన్న దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వీడియోలు చూపిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ముస్లింల మధ్యలోనే ఆ దేవుని సువార్తను ప్రకటించడానికి నేను పూనుకున్నాను, కానీ నన్ను కొట్టాలని, చంపాలని, దేశ బహిష్కరణ నన్ను చేసేశారు. కానీ నాకు ఎటువంటి చింత లేదు. అవును, నా తల్లిదండ్రులు నన్ను పిలుస్తూ ఉంటారు, నా అన్నదమ్ములు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు.
కానీ నేను మాత్రం జీవము కలిగిన దేవునితో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నారు, అక్కడ చిన్న మందగా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఆయన అంటున్నారు, మీరు చాలా ధన్యులు. హల్లెలూయా. మీరందరూ ఎవరండి? చాలా ధన్యులు. ఎందుకయ్యా అంటే కనుక మీరు జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగి ఉన్నారు అని అంటున్నారు. అయ్యా, మా గ్రంథాన్ని చదివి మా గ్రంథంలో ఉన్న మాటలను నా సొంత సహోదరితో నేను పంచుకోలేను. ఎంత భయంకరం! నేను ఏదైతే చదువుతున్నానో, నేను ఏదైతే ఆచరిస్తున్నానో, నేను ఏదైతే పూజిస్తున్నానో అది నేను తెలియచెప్పలేను అని చెప్పేసి ఆయన అంటున్నారు. నేను ఎందు గురించి మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే కనుక మన దేవుడు మారని దేవుడు. హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడండి? ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఒక్కసారి మందిరంలో కూర్చుని మనందరము కూడా ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే గనక, ఒక మాటను ఏంటయ్యా మాట అంటే గనక, అయ్యా మీరు నన్ను ఎంచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, మీ మందిరానికి నన్ను తోలుకుని వచ్చి ఉన్నారు, మీ మందిర ఆవరణలో ఉన్న నేను ఇదిగో మీ మాటలను విని మీ రాకడ కొరకు ఎట్టి విధంగా నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను అనే ఆలోచన మనకి కలిగినట్లయితే, అనే తలంపు మనకు కలిగినట్లయితే గనక ఈ మాటల్ని మీరు జాగ్రత్తగా చూడండి. అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతిలో నుండి, ఆగనమ్మా, మనము ఎవరి చేతిలో నుండి విడిపింపబడాలి? శత్రువుల చేతిలో నుండి. నేను కూడా శత్రువుల చేతుల నుండి విడిపింపబడాలని దేవుని యొక్క మాట మనకు సెలవిస్తుంది. మనం ఇంకా శత్రువుల చేతుల్లోనే మనం ఉండి ఉన్నాము. ఇంకా మనం శత్రువుల ఏలుబడిలోనే మనం ఉంటున్నాము. చాలా మార్లు మనకు తెలియజేస్తూ ఉంటుంది వాక్యము. ఏమనంటే కనుక నీ శత్రువులను ప్రేమించమంటారు. కానీ ఆ శత్రుత్వానికి మనము దోహదపడుతూ ఉంటాం. ఆ శత్రుత్వానికి మనము ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక మీరు సమాధానం కలిగి ఉండాలి. ఇవాళ చదువుకున్న కీర్తన భాగంలో ఆఖరి మాట ఏంటి? సమాధానము కలుగజేసి ఆశీర్వదిస్తారు దేవుడు. ఎప్పుడు? ఆయన మీలో ఉంటే. ఒకవేళ ఈ శత్రుత్వాన్ని ప్రేమిస్తున్నట్లయితే కనుక ఆ ఆశీర్వాదం నీ మీదకి నా మీదకి. బీ విత్ గాడ్. దేవునితో ఉండండి, దేవునితో ఉండాలి. చూడండి తర్వాత మాట ఆయన తెలియజేస్తున్నాడు, శత్రువుల నుండి ఆయన మనల్ని విడిపించడానికి మన జీవిత కాలం అంతయు నిర్భయము ఆయన సన్నిధిని పరిశుద్ధులముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును. రక్షింపబడి ఉన్న బిడ్డలకి ప్రత్యేకమైన రీతిలో తెలియజేస్తున్న మాట. మనందరము కూడా భయము కలిగి కాదు, భక్తి కలిగి ఉండాలి. అది ఎలాంటి భక్తి అంటే కనుక భయముతో కూడిన భక్తి. అది ఎలాంటి భక్తి కనుక దైవ దర్శనము కలిగిన భక్తి, దేవుని ఆత్మతో కూడిన భక్తి. ఆ దేవుని భయము లేకుండా భక్తి చేస్తూ ఉంటున్నారు చాలామంది. ఆ భయభక్తులు లేకుండా నేను భక్తి చేసినట్లయితే కనుక ఆయన ఆశీర్వాదానికి కారకులము కాలేము. నేను దేవుని బిడ్డనండి, నేను భక్తి లేకుండా నా ఇష్టం వచ్చినప్పుడు నేను మందిరానికి వెళ్తానండి. ఈరోజు నన్ను ఎవరో నా పక్కన కూర్చున్న సహోదరుడు నన్ను ఏదో అన్నాడు, ఏదో కామెంట్ చేశాడు, అందుకు నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను. ఏదో బస్సులో వస్తూ ఏదో కొంచెం ఆలస్యమైంది, దానికోసం ఏదో అన్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను. అయ్యా, నేను కూడా నిర్లక్ష్యం చేసేది పరిశుద్ధ దేవాలయాన్ని. అది నీ కూడా గ్రహించాలి. ఆ గ్రహింపు లేకుండా మనుష్యుల మీద, ఎవరి మీద అండి? మనుష్యుల మీద. పరిశుద్ధ దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్న మాటలు వింటున్న మనందరము కూడా, ఆ గ్రహింపు కలిగి ఉన్న మనందరము కూడా మనుష్యుల మీద మనకి యొక్క కోపాలు వచ్చి శత్రుత్వం వచ్చి దేవుణ్ణి మర్చిపోతూ ఉంటున్నాం. ఎవరినండి? దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆయన అంటున్నారన్నమాట, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. మనకు కలుగజేసిన రక్షణ ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు నేను రక్షింపబడ్డాను అంటే కనుక నేను శత్రువులు ఏం చేయాలి? క్షమించాలి, వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అనా ఓకే, తప్పిదము నీదైనా నాదైనా తప్పు జరిగిపోయింది, మనిద్దరం కూడా దేవుని నామములో సమాధానం కలిగి ఉందాం. హల్లెలూయా. ఎవరి నామంలోనండి? దేవుని నామంలో. తప్పు చేయని వారు ఎవరు ఉన్నారా? ఒకసారి చేయి చూపించండి. తప్పు చేయని వారు అందరము కూడా పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉంటున్నాం. అందరము దానికి కారణాలు అనేకమైనవి ఉంటాయి. రాత్రి ఈ సిద్ధపాటు కూడికి మనం పెట్టుకున్నప్పుడు తల్లి నాకు తెలియజేసింది, అన్న ఉదయము మేము 8 మంది వస్తాము కరామా నుంచి, 2 గాడీలు అరేంజ్ చేయండి. 2 గాడీలు అరేంజ్ చేయడానికి నేను మాట్లాడి అంటే ఆయన అన్నారు, అయ్యా నేను చాలా దూరం నుంచి రావాలి, మరి సెలవు ఉంటుందో ఉండదు అంటే, నేను తమ్ముడు ప్లీజ్ సహాయం చేయండి, ఎందుకంటే దేవుని పని. చాలా ప్రయత్నం చేసేటప్పటికి వారు పాపం రాత్రి వారు పడిన శ్రమ మాకు తెలియదు. వారు ఎంత శ్రమ పడ్డారో మనకి తెలియదు. వస్తామన్నారు, మనం ఏమనుకుంటాం, వస్తారు అని చెప్పేసి అనుకుంటాం కదా. ఉదయానికి పాపం వాళ్ళకి లేవడానికి కానీ వెళ్ళడానికి కానీ శరీరం సహకరించలేదు, రాలేకపోయారు. ఓ బండి వచ్చింది, ఓ బండి రాలేదు. కానీ దేవుడి కార్యం ఆగలేదు. హల్లెలూయా. ఎక్కడికో సార్జీ వెళ్ళాము ఆ కార్యం జరిగించాలని, అక్కడ మొత్తం బంద్ ఉంది. ఎలాగనుకుంటున్నాం, లేదండి పలానా చోటకి వెళ్ళిపోదాం అనుకున్నాం. మా నావిగేటర్ ఉన్నారు, ఆయన తీసుకుపోయాడు అక్కడికి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోయి దేవుని కార్యం చూడండి. శోధకుడు ఏ విధంగా శోధిస్తూ ఉంటాడో, అక్కడికి ఉదయమే వెళ్ళాము, అక్కడ పని అవ్వలేదు, మళ్ళీ వస్తుంటే మళ్ళీ దారిలో తల్లికి గాయం తగిలింది. అయినప్పటికీ కూడా దేవుడు తన కార్యాన్ని ఘనంగా చేసుకున్నాడు. హల్లెలూయా. మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నారు. మనందరూ కూడా శత్రువుల చేతుల నుంచి విడిపించాలని ఆ దేవాతి దేవుడు మనకి ఈ రక్షణ కలుగజేసి ఉన్నాడు. ఈ రక్షణ కలిగి ఉన్న మనందరము కూడా దేవాతి దేవుని మహిమలో ఉంటున్న మనందరము కూడా ఒక్కసారి మనందరము ఏ విధంగా దేవుని పోలి మనం నడుచుకుంటున్నామో దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరము కూడా ఆయన రక్తంలో కడగబడి ఉన్నాము, మనం పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటున్నాము, ఇంకా పాపముతో కమ్మి ఉన్నాము. చూడండి, ఆయన ఎందుకు మనందరము కూడా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదో అనే విషయాలు అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం మొదటి నుండి చదువుతున్నాం. సరిపోతుందండి. మనందరినీ కూడా చాలా ప్రేమగా దేవుడు పిలుస్తూ ఉంటున్నారు. మనము చాలా ప్రేమగా అనేటప్పటికీ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. ఇది దేవుని ప్రేమ. ఆయన అంటున్నారన్నమాట, మీరు ప్రియులైన పిల్లల వలె. ఎలాంటి పిల్లలండి? ప్రియులైన పిల్లలు. ప్రియులు అనే మాటలో పరిశుద్ధులు, పిల్లలు అనే మాటలో ఇదిగో కుమారులు కుమార్తెలు, మీరందరూ కూడా నా పిల్లలు దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని పోలి నడుచుకునుడి ప్రియులైన పిల్లల వలె. ఆ దేవుణ్ణి పోలి నడుచుకోవడానికి నా జీవితంలో ఏది ఉండాలి, ఏది ఉండకూడదో అనే 2 మాటలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు పరిశుద్ధమైన దేవుడు. ఆయన మాటల ద్వారా ఈ దినము మనం నేర్చుకుందాం. ఆయన ఏమంటున్నారంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఆయన అర్పించుకున్న బలి, ఆయన అర్పించుకున్న అర్పణ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రతి నెలలోనూ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, ప్రతి ప్రార్థనలోనూ. అయ్యో పాపినైన నన్ను నీవు కరుణించినావా, ఈ పాపి కొరకు నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినావా, నీ యవ్వన రక్తాన్ని నా కొరకు చిందించినావా దేవా అని చెప్పేసి దేవుని మనం అడుగుచూ ఉంటాం. ప్రార్థనలో గోజాడుతూ ఉంటాం. నన్ను కూడా పరిశుద్ధపరచమని మనం అడుగుచూ ఉంటున్నాం. యవ్వన ప్రాయంలో ఆయన కాయడి మోయుట నరునికి మేలు అని చెప్పేసి మనం అనేకమైన మార్లు చదువుకుని ఉన్నాం. మన మధ్యలో గతించిన యువకుల ఆరాధనలో వాక్యం చెప్పిన తమ్ముడు డేవిడ్ గారు కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి, మీరు ఇంకా ఎలా ఉన్నారండి, పాలు తాగేవారే పిల్లల వలె ఉన్నారని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేశారు. ఎందుకు మనకి జ్ఞాపకం చేశారంటే కనుక, మనము దేవుణ్ణి పోలి నడుచుకోవటం లేదు. ఎప్పుడైతే నేను దేవుణ్ణి పోలి మనం నడుచుకుంటామో మనము ఎలాగుంటామో అనే విషయాలు మనం చూద్దాం. చూడండి ముందుకు.
అమ్మా ఒక్క నిమిషం చూడండి, 3వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే కనుక, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. వీటి పేరైనను ఏం చేయకూడదని మనము ఎత్తకూడదు. ఎంత స్పష్టమైన రీతిలో ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. ఏమేమంటున్నారండి? జారత్వమే కానీ, అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ, ఇవన్నీ కూడా మనకు సంబంధించిన, నాకు సంబంధించిన అన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎందు గురించి అంటే కనుక, నువ్వు క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవుని బిడ్డ కాడు. ఈ విషయం జాగ్రత్తగా ఉంచుకోండి, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి ఈ మాటను. దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవుని బిడ్డ కాడు. ఎవరైతే మీ హృదయాల్లో దేవుణ్ణి చేర్చుకుంటారో వారు దేవుని బిడ్డలు అనబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుణ్ణి పోలి నడుచుకోవాలి అంటే కనుక ఆయన ముందు నేను ఏం చేసుకోవాలండి? చేర్చుకోవాలి. నా హృదయంలో నేను ఎప్పుడైతే చేర్చుకుంటానో నాలో ఉన్న అపవిత్రతను ఆయన తీసివేస్తాడు, నాలో ఉన్న జారత్వాన్ని ఆయన దూరము చేస్తారు. ఇంకేమంటున్నారు? నాలో ఉన్న లోభత్వాన్ని ఆయన ఏం చేస్తాడండి? మరుగు చేస్తాడు. మరొక మారు జ్ఞాపకం చేసుకోండి, ఆయనను నీవు ధరించుకుని ఉంటే, ఆయనను నీ హృదయంలో నీవు ఆహ్వానించుకుని ఉంటే, ఆయనను నీవు పొందుకుని ఉంటే, ఆయనను నీవు గైకొని ఉంటే, ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే కనుక ఆయన అంటున్నారన్నమాట, ఏ విధమైన, ఇలా చూడండి, ఇలాంటి ఏమి కూడా మీరు ఎత్తకూడదు. ఎందుకు అంటే గనక, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వే కానీ వీరి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఎవరికి తగిలిందండి ఇది? ఇప్పుడు మనం ఎవరమే? సరిగ్గా చెప్పండి. పరిశుద్ధత చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధత లేకుండా దేవుని యొద్దకు వెళ్ళగలం మనము? వెళ్ళలేము. చూడగలము ఆయన్ని? చూడలేము. నువ్వు పరిశుద్ధుణ్ణి అని అనుకుంటున్నావేమో, ఇవన్నీ కలిగి ఉండి నీ దేవుని బిడ్డను అని అనుకుంటున్నావేమో. ఇట్స్ నాట్ పాసిబుల్. అనేకమైన వారిలో పాత నిబంధనల నుండి కొత్త నిబంధన వరకు ఆయన వాక్యము పలుమార్లు మనకు బోధిస్తూ వస్తుంది. ఏంటంటే కనుక, నేను పరిశుద్ధుడును, మీరు కూడా మీరు సరి చేసుకోండి. అవును, మీరు ఒకప్పుడు అన్యులు, అవును మీరు ఒకప్పుడు విగ్రహారాధికులు, అవును మీరు ఒకప్పుడు ఏదో తెలియకుండాగానో తెలుసో మీరు సిగరెట్లు కాల్చారు, లేకుంటే తాగుడు తాగారు, ఇంకా అనేకమైన వ్యభిచారాలు చేశారు, ఇంకా అనేకమైనవి మీరు జరిగిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం నీకు సెలవిస్తూ ఉంది, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి అని. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, ఆయన బిడ్డగా ఉండాలంటే వీటన్నిటిని కూడా నువ్వు ఏం చేసుకోవాలండి? విడిచిపెట్టుకోవాలి. ఎందు గురించి అంటే ఇది దేవునికి తగినది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మనకు తెలియజేస్తూ కిందని 4వ వచనంలో ఆయన అంటున్నారు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. మీరు మాట్లాడవలసింది ఏంటంటే కనుక కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. ఈ మాటని అనేకమైన మార్లు నేను తెలియజేశాను. చాలామంది బిడ్డలు థ్యాంక్లెస్గా ఉంటున్నారు. ఎలాగండి? కృతజ్ఞత లేకుండా ఉంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు కృతజ్ఞత వచనము. దేవుడు ఎప్పుడు కూడా చూడండి, నేనెంత పాపం చేసినప్పటికీ కూడా నన్ను దేవుడిని రక్షించాడు. హల్లెలూయా. నేను ఘోర పాపని దేవా అని చెప్పేసి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నేను మట్టివాణ్ణి వట్టివాణ్ణి అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదిగో నీకు అనేక మందిని దేవుడు ఇచ్చాడు, వారు ఎదురుకుండా నేను నిలబెట్టాడు. ఇదిగో దేవుడు ఆయన వాగ్దానము చేశాడు, ఆ వాగ్దానము నీలో నుండి నెరవేర్చాలని ఆశపడుచూ ఉంటున్నాడు. నువ్వు పరిశుద్ధుడు అయ్యుండు. ముందు ఆయన నీ హృదయంలోకి నువ్వు చేర్చుకో. నీలో ఉన్న జారత్వాన్ని, నీలో ఉన్న లోభత్వాన్ని, నీలో ఉన్న సకల విధములైన ఇహలోక తత్వాన్ని నీ వదులు. కృతజ్ఞత వాక్యము, ఎలాంటి వాక్యం అనేది? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవాలను. కానీ ఇది చూడండి, ఏంటమ్మాయి మనం మాట్లాడుకునే మాట అక్కడ రాస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో. మనము బూతులైనను
ఎలాంటి మాటలండి అవి? పోకిరి మాటలైనను ఏంటండి అవి? నరసోక్తులు, అవి సరసోక్తుల? సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. మనం ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు? దేవుని బిడ్డలమి, ఈ దినము నేను రక్షణ పొంది ఉన్నాను, ఈ దినము నేను దేవుని శరీరాన్ని తాకుతాను, దేవుని పరిశుద్ధ రక్తాన్ని నేను తాకుతాను. నేను ఉచ్చరించే మాటలు ఎలాగున్నాయి, నేను ఆలోచన చేసే మాటలు ఎలాగున్నాయి, నేనుండే వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, నన్ను చూస్తున్నవారు, నా నడతలు చూస్తున్నవారు, నా ఆలోచనలు చూస్తున్నారు, ఇదిగో నేను మాట్లాడే విధానాన్ని చూస్తున్నారు. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఆయన సెలవిస్తున్నాడు అనమాట, ఆయన పోలి నడుచుకోమని సెలవిస్తూ ఉంటున్నారు. ఇంకా నేను లోకానుసారంగా జీవిస్తూ ఉంటున్నాను. ఆయన అంటున్నారన్నమాట. ఆ బుధవారం రోజున సాక్ష్యం చెప్పిన బిడ్డ అంటున్నారు, అయ్యా నా దేశం వెళ్ళకపోయినా నాకు బాధ లేదు, కానీ జీవము కలిగిన దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను. చెప్పలు కూడా దేవుని నాన్న మహిమపరచండి. ఆయన కలిగి ఉన్నాను, అందుకు ఆనందంగా ఉంది. ఇదిగో అటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి మీరందరూ కూడా ఆరాధిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మనందరం కూడా ఒక్కరమే. ఎలాగ ఒక్కరమయ్యామంటే కనుక ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి ఉన్నాము. మనమంటాం సంఘము అనేటప్పటికి ఒక్కరమే. సంఘము అనేది దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. అయ్యా ఆ స్వరక్తం ఏంటంటే కనుక పరిశుద్ధ రక్తము. ఆ పరిశుద్ధ రక్తాన్ని నేను ఈ విధంగా పొందుకున్నాను, నేను ఏ విధంగా నాకు పరిశుద్ధ రక్తం కొరకు తెలుసు అంటే కనుక ఈ దినము చక్కగా ఆ మాట అవి ఉన్నాయండి ఫోటోలు. ఈరోజు ప్రార్థన చేస్తున్నాము, ఆరాధన ఆ యొక్క బాప్తిసం ఇచ్చేటప్పుడు, అయ్యా అనేకమైన ఆటంకములు మేము ఎదుర్కొన్నాం నా తండ్రి, మీ ఆత్మ నా తండ్రి పావురము వలెన తండ్రి. ఇదిగో నా తండ్రి యోహాను భక్తుడు బాప్తిసం ఇచ్చు సమయంలో ఏ విధంగా నా తండ్రి పావురము ఆకారములో తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని కమ్ముకున్నాడో ఆ విధంగా కమ్ముకోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తుండే చేతుల నుంచి పావురాలు కరెక్ట్గా అలాగా ఆ ప్రార్థన చేసే సమయంలోనే అక్కడి నుంచి వెళ్ళి చూడండి. ఆ ఫోటో ఉందా మీ దగ్గర? ఆ గ్రూప్లో పెట్టిన ఫోటోలు మీరు చూస్తే కనుక అది ఉంది. అంటే నేను అది మీకు గొప్ప కొరకు నేను చూపించట్లేదు. దేవుడు ఆత్మపూర్ణుగా మన మధ్యన చేసిన కార్యాలను మీకు తెలియజెప్పడానికి నేను మీకు చూపిస్తూ ఉంటున్నాను. ఎందుకయ్యా అంటే కనుక దేవాతి దేవుడు కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన కార్యములు మనందరం కూడా చూస్తూ ఉంటాము. ఇదిగో చూడండి, ఎప్పుడైతే ఆ మాట పలికానో వెంటనే ఎందుకు గురించి అంటే నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మన మాట, ఇదిగో నీవు కూర్చుండుట, లేచుట, పండుకునుట, ఇదిగో నీ ఆలోచనకు తలంపుకి రాకమునిపే ఆయనకు తెలుసు. ఎప్పుడు తెలుసయ్యా అంటే కనుక నీవు ఆయన హృదయంలో చేర్చుకున్నట్లయితే కనుక, అయ్యా నేను పరిశుద్ధుడిగా జీవిస్తున్నాను, అయ్యా నేను ఇదిగో నా తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో ఆ తండ్రిని కలిగి ఉన్నాను, నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాను, అయినా కూడా నాకు శ్రమలు వస్తున్నాయి అంటే కనుక ఆ శ్రమలు ఎందుకు అంటే కనుక ఆ శ్రమలు నన్ను కూడా పరిశుద్ధునిగా చేయుటకు. పరిశుద్ధులుగా ఉండేవారికి మలినం అంటకూడదు, ఏదో ఒక పాపం అంటకూడదు, ఏదో ఒక లోపత్వం అంటకూడదు. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి అంటే కనుక పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఆయన అంటున్నారనమాట. ఇదిగో చూడండి ఆయన అంటున్నారు. ఇప్పుడు మనం చదువుకున్న 5వ వచనంలో, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. నేను చెప్తున్నాను, అది వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక సంఘానికి దేవుడు ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడి, మనందరికీ తెలిసిన మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తుడైన పౌలు గారు సెలవిచ్చారు. ఆయన తెలియజేస్తూ ఉంటున్నారు. ఎలాగంటున్నారండి కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రేమతో పిలుస్తూ ఉంటున్నారు. మనల్ని ప్రేమతో ఆహ్వానించి మనకు తెలియజేస్తుంటున్నారు. ఎందుకయ్యా మనకు తెలియజేస్తున్నారంటే కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని. హల్లెలూయా. దేవుని పోలు నడుచుకోవాలని. నీలో ఏదో ఉండకూడదో ఆయన తెలియజేస్తారు, నీలో ఏదో ఉండాలి అది తెలియజేస్తూ ఉంటున్నారు. కృతజ్ఞత వచనం ఎత్తి ఎవరితోటైనా మాట్లాడి ఉన్నామో మనం
దేవుడు మిమ్మల్ని ఈ విధంగా దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, అయ్యో నీ సంతానాన్ని ఇదిగో ఆకాశ నక్షత్రములు లెక్కపెట్టు, లెక్క పెట్టలేనంత విస్తారముగా ఇసుక రేణువులు లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము. మీకు విషయం చెప్పనా? ఇసుక రేణువులను సృష్టించింది ఎవరు? దేవుడు. ఆయన తెలుసు. ఆకాశ నక్షత్రాన్ని కొలుగు చేసింది ఎవరు? నా దేవుడు. ఆ దేవుడు నరులకు సెలవిస్తూ ఉంటున్నారు. ఆయన వాక్యాన్ని కలిగి ఉన్న మనకి సెలవిస్తూ ఉంటున్నారు. ఆయన వాక్యాన్ని వింటున్న మనకి సెలవిస్తూ ఉంటున్నారు. ఆయన పరిశుద్ధ రక్తంతో కడగబడి ఉన్న మనకు సెలవిస్తూ ఉంటున్నారు. అయ్యా, మీరు అపవిత్రతకు చేరువు కాకండి, దగ్గర కావద్దు, వాటిని చూడొద్దు. ఎందు గురించి అంటే కనుక అది మీకు అనుకూలమైంది కాదు, అది మీకు తగదు, అది మీకు ఏం కాదండి, తగదు. చదవండి ఇంకాను. ఆగండి. ఇప్పుడు చూడండి, దేవుని గురించి తెలుసు, మనకి రక్షణ పొంది ఉన్నాము, వాక్యము ధ్యానిస్తూ ఉంటున్నాము, ప్రార్థన చేస్తూ ఉంటున్నాము, సహవాసాలకు వెళుతూ ఉంటున్నాము, దేవుని మందిరాన్ని దర్శిస్తూ ఉంటున్నాము మనకు సమయం ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఎరిగిన మనకి, ఇవన్నీ తెలిసి ఉన్న మనకి మనందరం కూడా ఏమి ప్రార్థన చేస్తామంటే కనుక ఆయన రాకడలో నేను కూడా ఆయనతో పాటు ఎత్తబడాలి, ఆయనతో కూడా నేను ఉండాలి, ఆ పరిశుద్ధ ఆలయంలో ఆయనతో నివాసము చేయాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయనతో నివాసము చేయాలి అంటే కనుక మనకి ఏముండకూడదన్నమాట, ఏముండకూడదు, ఆయన చేస్తున్నారన్నమాట. ఏమనంటే కనుక వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మను మోసపరచనీయుకుడి, ఇట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి. ఎలాంటి వారి మీదకండి? అవిధేయులు అంటే అవిధేయత అంటే ఏంటండి? అదిగో ఏం వింటలేదు, ఎవరి మాట? దేవుడు ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతూ ఉంటారు, కుటుంబాలతో మాట్లాడుతూ ఉంటారు, భార్యాభర్తలతో మాట్లాడుతూ ఉంటారు, ఆ తండ్రి బిడ్డలతో మాట్లాడుతూ ఉంటారు, తల్లి బిడ్డలతో మాట్లాడుతూ ఉంటారు. అయ్యా, ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలియజేస్తారు, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎలాంటిది అంటే కనుక సమాధానకరమైన ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ ఎలాంటిది అంటే కనుక క్షమించుకునే ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ ఎలాంటిది అంటే కనుక హత్తుకునే ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుణ్ణి కలిగి ఉండి, దేవుణ్ణి ఎరిగి ఉండి, ఆ పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుండా ఉండాలని అన్నీ ఎరిగి ఉండి ఆ యొక్క వ్యభిచార తత్వము కలిగి ఉన్నానంటే కనుక, ఇంకా ఆ లోభత్వం కలిగి ఉన్నానంటే కనుక, ఇంకా పోకిరీ చేష్టలకు నేను వెళ్తున్నానంటే కనుక, ఇంకా ఏ మాట్లాడినారండి అక్కడైనా? బూతు మాటలు. ఏ మాటలండి అవి? బూతు మాటలు అంటాయి. ఎంత భయంకరమైన మాట ఈ దినము నిన్ను కూడా వింటున్నాము ఆయన వాక్యం ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డ, మరొకసారి నీకు నాకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇంకా ఆ ఆలోచనలో ఉన్నట్లయితే కనుక నీలో ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా హృదయము దేవుని యొద్ద ఉందా లేదా? ఆయన అంటున్నారు, ఆయన రాకడలో ఒకవేళ అలాంటి క్రియలు మనలో ఉంటే కనుక ఆయన ఉగ్రతకు, ఏంటండి అది? ఉగ్రత అంటే మంచి మాట. మనం అంటూ ఉంటాం కదా, ఇప్పుడే అమెరికా లాస్ ఏంజల్స్లో ఏదో కార్యక్రమం జరిగింది కదా, మనందరికి తెలుసు కదండి, చాలామంది చూసారు. అక్కడ ఏమొచ్చిందంటున్నారు ఇప్పుడు అందరూ? దేవుని ఉగ్రత. ఎవరి ఉగ్రత అండి అది? దేవుని ఉగ్రత. మనుషుల వల్ల జరిగేది అది? మనుషుల వల్ల జరిగేది ఎంత మాత్రము కూడా కాదు. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడానికి ఆయన కొన్ని సూచనలు చూపించి, ఆ సూచనలు కూడా చేసిన వారు ఎవరు అంటే కనుక దేవుడే. ఆకాశ నక్షత్రములు చేసింది ఎవరు? దేవుడే. ఇసుక రేణువులు ఎన్నున్నాయో లెక్క చెప్పేది ఎవరు? దేవుడే. మనం చెప్పగలమా? మనం చెప్పలేము. అటువంటివి మనకు తెలియదు, నీకు నాకు తెలియదు. మన బిడ్డలో ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నేను తాత అయిపోయాను అనుకో. తాత అంటే ఏమంటారు? ముత్తాత అయిపోయాను అనుకోండి. ఇప్పుడు ముత్తాత అయిపోయిన తర్వాత ఎవరో బిడ్డను తీసుకొచ్చి ఇగో మీ మనవరాలు అంటే ఆ బిడ్డను చెప్పగలను నేను? చెప్పలేదు చాలామంది.
మీకు విషయం చెప్పనా, ఒకసారి మీరు అందరూ కూడా అలాగే ఉండండి. ఇప్పుడు మన గిరిబాబు గారు ఉన్నారు, ఆ మధ్యలో ఉన్న తమ్ముడు పేరేంటి? తమ్ముడు మీ పక్కన ఉన్న తమ్ముడు, ఆ తమ్ముడు పేరేంటి? అడిగి చెప్తున్నారు. మన చాలామంది మీరు నవ్వొద్దు. కూర్చుని ఉన్న మనందరము కూడా మీకు చాలా మొదట్లోనే ఆరాధన క్రమము ప్రారంభమయ్యే ముందే అంటాము, ఒకరికొకరికి చూసుకుని నవ్వుతూ వందనాలు తెలియజేసుకోండి. ఏంటో మనం అలాగే నవ్వుతూ అనేస్తూ ఉంటాం. వారు ఎవరో మనకు తెలియదు. నేను దేవుని కలిగి ఉన్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆయన వచ్చింది రాకుండా ఆయన అంటాడు, ఐ డోంట్ నో హిమ్. చాలా స్పష్టంగా మనము తెలుసుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా నీకున్న సమస్య ఏంటని చెప్పేసి మనము అడగాలి. వెంకటేశ్వరరావు గారు అల్కూస్ నుంచి వస్తారు. ఆయన పాపము అయ్యా రావట్లేదన్నాను అనుకో, సెలవు దొరకట్లేదు అంటారు. ఆయన ఏమంటారండి? సెలవు దొరకట్లేదు అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో ఏంటో తెలుసుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకు గురించి చెప్పనా? వారికి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, వారికి అనేకమైన సమస్యలు ఉంటాయి, వారికి అనేకమైన ఆలోచనలు ఉంటాయి. కానీ నేను కృతజ్ఞత వచనం ఎత్తి వారితో మాట్లాడాలి. హల్లెలూయా! ఏం వచనమండి అది? కృతజ్ఞత వచనము. దేవుని పిల్లలుగా చేర్చబడి ఉన్న మనందరము కూడా, ఆయనలో యాకము అంటున్న మనందరము కూడా, మనము పక్కవారితోటే మనం అంటుగా ఉంటున్నాము. దేవుడు రాకడొస్తుంది. ఆయన అంటారు మీరందరూ ఎత్తబడుతున్నారు అంటారు. లేదండి ఈవిడంటే నాకు ఇష్టం ఉండదు, ఈవిడితో నాకు శత్రుత్వం ఉంది అంటే మనం తీసుకెళ్తాడు ఆయన. ఓకే, వెరీ గుడ్, ఇక్కడే ఉండమంటారు, ఇక్కడే క్షేమంగా ఉంటుంది మీకు అని చెప్పేసి. ఒకసారి ఆలోచన చేయండి. నేను కూడా ఇంకా మార్చబడకపోతే కనుక, ఇంకా ఆ పరిశుద్ధ రక్తానికి, ఆయన శరీరానికి అది తాకుతున్న మనకి అసలు ఏమి సంబంధం లేదు. ప్రియమైన బిడ్డలు అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉంటున్నారు. ఆయన బిడ్డగా ఉన్న నీవు నేను కూడా ఏమి కలిగి ఉన్నామో ఒకసారి చూడండి మనందరము కూడా. ఎందుకు గురించి అంటే ఇంకా చాలా మాటలు ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. చూడండి 4వ వచనంలో మనం చదువుకున్నవి ఆఖరి మాట ఆయన అనేదంటే కనుక, ఇవి మీకు తగవు. ఇవి మీకు తగవు. ఎందుకయ్యా అంటే కనుక, మిమ్మల్ని రక్షించబడ్డాను, నేను నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించాను, మీరు పరిశుద్ధ సంఘంలో చేర్చబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇంకా నేను కడుక్కోకుండా, ఇదిగో మొన్న యవనస్తులందరూ కలిసి చక్కని ఇది చేస్తున్నారు. వీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని, ఆ యొక్క గ్రూప్లో ప్రతి గురువారం రోజు వారు చక్కగా కొన్ని విషయాలు వారు డిస్కషన్ చేసుకుంటున్నారు. మీరేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్పేసి 2-3 విషయాలు మాత్రమే వారు చెప్పారు. ఒకటి, మీరందరూ వాక్యంలోనే చెప్పేస్తున్నాను ఈ మాట, మీరందరూ తాగేసిన కప్పులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారంట. దానికోసం వాళ్ళు చాలా చింతిస్తున్నారు. ఓకే, ఆ మాటను కూడా డిస్కషన్ చేసుకున్నారు వాళ్ళు. తర్వాత ఇంకొక మాట వారు డిస్కషన్ చేశారు. ఏంటంటే కనుక చెప్పండి ఏదైనా ఒక మాట. సౌండ్ సిస్టమ్ ఎక్కువైపోతుందంట, దానికోసం దానికోసం కూడా డిస్కషన్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా సెల్ ఫోన్సా? ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవాలంట, దానికోసం కూడా. అంటే నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే కనుక, దేవుని మందిరంలో చేయవలసినవి అనేకమైనవి ఉన్నాయండి, అనేకమైనవి. నేను వారికి ఒక మాట తీసి చూపించాను, గుర్తుందా ఎవరికైనా? ఏంటి? చదవండి ఒకసారి ఆ మాటని అందరూ, ఇది అందరికీ చదవండి ఆ మాట. అమ్మా ఏం చదువుతున్నారు మీరు? అమ్మ కంగారు పడొద్దు. 14 కాదండి. అండర్లైన్ చేసుకోండి ఈ మాటలో. ఒకనికొకడు అనే దగ్గర నుండి మీరు అండర్లైన్ చేసుకోండి. గానం ఎవరి కోసం చేయాలండి? ఎవరి కోసం? ఇంకా ఎదరికెళ్ళండి. ఎవరి వాక్యము? క్రీస్తు వాక్యము.
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపచేయాలి. ఎప్పుడైతే నీవు ఆశీర్వదింపబడాలి, ఆ ఆశీర్వాదము సమృద్ధితో కూడింది కావాలంటే కనుక నీవు దేవుణ్ణి సమృద్ధిగా ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన తెలియజేస్తున్నారు చాలా స్పష్టమైన రీతిలో. ఇంకా ఆ మాట పూర్తి చేయండి. హల్లెలూయా. మనము ఏమి చేసినా కానీ దేవుని మందిరంలో దేవుని పేరట చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెడ్డి గారు సమయానికి వచ్చేసి సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు. ఆయనకి నెల నేను జీతం ఇవ్వట్లేదు. ఇస్తున్నానండి గారు? ఇవ్వట్లేదు. ఇంకా చాలామంది బిడ్డలు వచ్చి ఇక్కడికి చాలా పనులు చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే కనుక ఆయన నన్ను పోషిస్తున్నాడు, ఆయన నన్ను సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఆయన జీవం లేకపోతే ఈ దినం నేనేంటండి మృతుణ్ణి. మృతులు దేవుణ్ణి స్తుతించగలరా? స్తుతించలేరు. మృతులు దేవుణ్ణి స్తుతించలేరు. అయ్యా నువ్వు జీవము కలిగి ఉన్నావంటే కనుక ఆ జీవం ఇచ్చు యేసయ్య. ఆయన కృపలో వర్ధిల్లింపబడుతున్న మనందరము కూడా, మనం ఏమి చేసినప్పటికీ కూడా అది ఎవరి పేరట చేయాలండి? దేవుని పేరట చేయాలి. దేవుని పేరట చేయాలి. ఈ దినము ఉదయమే 6 గంటలకి 5 గంటలకి లేచి చాలామంది బిడ్డలు తయారయ్యి చక్కగా మహేష్ గారు కారులో వచ్చేసారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ కాదండి ఇంకో చోట కానీ తోటికి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరారు. కనీసం నేను అడగలేదు, తమ్ముడు గాడిలో పెట్రోల్ ఉందా లేదా అని చెప్పేసి. కానీ ఎవరి పేరట చేసాం? ఇది అది దేవుడే ఇవ్వాలి. నువ్వేమి చేసినా సరే అది దేవుని పేరట చేయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఉన్న మనందరము కూడా, అలసిపోయి ఉన్న మనందరము కూడా ఆలోచన చేయవలసింది. మనందరం కూడా గ్రహించవలసింది. మనము ఏమి చేసినా కానీ దేవుని పేరట చేయాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము కూడా చేసే ప్రతి విషయాన్ని కూడా గమనించవలసింది ఏంటయ్యా గనక ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. నన్ను కూడా పరిశుద్ధుడిగా చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు. తండ్రి యొద్ద నుండి ఇదిగో నీవు నేను ధరింపచేసి ఉన్న శరీరాన్ని ధరించి యహలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. అనేకమైన శ్రమలు అనుభవించి ఉన్నారు. అనేకమైన వేదనలు, శోధనలు ఆయన అనుభవించి ఉన్నారు. అనేకమైన నిందలు ఆయన అనుభవించి ఉన్నారు. అవన్నీ కూడా ఆయన చేసినవి కాదు. ఆయన ఏ పాపము చేయలేదు. కానీ నీ కొరకు, నా కొరకు, నేను చేసిన పాపముల కొరకు ఆయన సిలువ యాగము అయిపోయి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఇదిరము మరొకసారి నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. నేను ఏం పని చేసినా దేవుని పేరట చేస్తూ మనం అనుకోవచ్చు, నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, ఇదిగో నేను ఈ కార్యం చేసేసాను, వీరికి చాలా మంచి జరిగిపోయింది. దేవుడు నీవు ఆయన పేరట చేస్తే కనుక ఆయన నూరంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నూరంతలుగా నిన్ను దీవిస్తాడు. ఆ దీవెనలు కాదండి, ఆ దీవెనతో పాటు నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. అవి పొందుకోవడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే ఆయన తెలియజేస్తూ ఉంటున్నారు. ఆయన మాట్లాడుతూ ఆయన మనకంటూ ఉంటున్నారు, అయ్యా ఇదిగో ఇది మీకు తగదు, ఏది మీకు తగును అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే కనుక ఈ దిన ఉదయకాలంలో కూడా మేము చదివి ఉన్నాము. ఈరోజు ఉదయకాల సమయంలో కూడా రోమపత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూడండి. 8వ వచనం నుంచి చదవండి. త్వరగా చదవాలి. 5వ అధ్యాయము 8వ వచనం నుండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను.
మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. మనం ఎప్పుడైతే ఆయన పాద సన్నిధికి వెళ్తామో, అయ్యా నేను పాపిని అని చెప్పేసి మనం ఒప్పుకుంటాం. మన పాపాలను మనకు కడుక్కునే గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఆయన మాటల ద్వారా నా పాపాన్ని క్షమించడానికి ఆయన సిద్ధుడై ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. నీ హృదయం అనే తలుపునొద్ద ఆయన నిన్ను తాట్టుచూ ఉంటున్నాడు. ఇంక నువ్వు తీయకుండగా నా ఇష్టానుసారంగా పోకిరి చేష్టలతో నేను నా ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే అయ్యా ఆయన రాకడ వస్తుంది. ఆయన ఉగ్రతకు నీవు కానీ నేను కానీ లోనవ్వకూడదని చెప్పేసి ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అంటున్నారన్నమాట, క్రీస్తు ఇంకా మన పాపులమై ఉండగా మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేని నుండి రక్షింపబడాలండి? మనము ఉగ్రత నుండి రక్షింపబడాలి. నేను కూడా పొందిన రక్షణ, నేను కూడా పొందిన బాప్తిస్మము, వాటిని ఒప్పుకోలు చేసుకుని మనం అంగీకరించి మన హృదయంలో ఆయన వాక్యాన్ని చేర్చుకుని ఇంకనూ విధేయత లేకుండా అవిధేయతతోనే జీవిస్తున్నట్లయితే కనుక, ఆ అవిధేయత నీలో ఉన్నట్లయితే కనుక ఆయన అంటున్నారన్నమాట, అయ్యా నా ఉగ్రత నీ మీదకి వస్తూ ఉంటుంది. ఇది అన్యుల కొరకు తెలియచేయట్లేదు, ఇది అన్యుల కొరకు తెలియజేయట్లేదు, ఇది అన్యుల కొరకు కాదు, దేవుణ్ణి ఎరిగి ఉన్న మన కొరకు ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. నువ్వు పరిశుద్ధుడు 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 అని సేవిస్తున్నని దేవుడు నిన్ను అడుగుచూ ఉంటున్నాడు. ఆ పరిశుద్ధత నువ్వు కలిగి ఉన్నావా? ఆ పరిశుద్ధత నేను కలిగి ఉన్నానా? మనందరం కూడా తలలో వచ్చి చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా నీ వాక్యము ఇప్పటి వరకు నన్ను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఇంకా పరిశుద్ధత లేకుండా నేను జీవిస్తున్నానేమో దేవా, ఆ పరిశుద్ధ జీవితాన్ని నాకు దయచేయండి నా దేవా. మీలో అంటగట్టబడే గొప్ప ధైర్యం నాకు దయచేయండి నా తండ్రి. దేవా సహాయం చేయండి నా దేవా.